హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ డే 4 బ్లాగ్ గాయస్. ఇప్పుడే మా మేడం ఫోన్ చేసి పిలిచింది, హాస్పిటల్కి అయితే వెళ్ళాలంట. సో అందుకని భయం నుంచి సభాసలంకి అయితే వెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా రంజాన్ టైంలో పొద్దున్నే సెహరీ చేయకుండా నార్మల్గానే ఉండిపోయారా? అంటే లేట్ అవ్వడం వల్ల కానీ, సో ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల కానీ, నిద్ర లేవకపోవడం వల్ల కానీ, ఈ విధంగా ఈరోజు నాకైతే అలాగే జరిగింది. సో దాని గురించి నేను మీకు ఫర్దర్గా అయితే చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు టైం చూసుకుంటే 10:40 అయితే అవుతుంది. సో ఈ టైంలో మా మేడం ఫోన్ చేసి తొందర రా అని చెప్పింది. ఇంకా నేనైతే పడుకుంటూ అయితే ఉన్నాను, ఎందుకంటే నా సెహరీ ఈరోజు చాలా టఫ్గా అయితే వెళ్ళింది. అందుకని చెప్పి వీడియో కూడా తీయలేదన్నమాట. సెహరీది ఈరోజు వచ్చేసరికి అంత టఫ్గా అయితే జరిగింది ఈరోజు. సో చూపిస్తాను, చూడండి మీరే. సో చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా మేడంకి అయితే కాల్ చేశాను, మేడం ఇలా బయట ఉన్నానని చెప్పి. సో మేడం వచ్చరికి నేను నా కూరైతే వస్తున్నామని చెప్పింది. సరే అని చెప్పాను. సో ఏ హాస్పిటల్కి వెళ్తాదేమో ఐడియా అయితే లేదు. మా మేడం వాళ్ళ కూతురు వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళాలి, మీ మామని తొడుకొని వెళ్ళాలి అని చెప్పింది. సరే అని అయితే చెప్పాను. నాకు తెలిసి జాబర్ అహ్మద్ కైనా వెళ్తుంది, లేదంటే ఇంకా బయాన్ లో ఉన్న నార్మల్ హాస్పిటల్ కైనా వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూపించుకొని మళ్ళీ సభాస్థలంకి వచ్చి మళ్ళీ అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడైతే ఉండాలి, దానికి బయాన్ కైనా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మా మామ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. ఇప్పుడు వచ్చేసరికి నేను హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చాను మా మేడంని తోడుకొని. ఇది వచ్చేసరికి బయాన్ హాస్పిటలే అనమాట. ఇదే అనమాట బయాన్కి సంబంధించిన హాస్పిటల్. వచ్చేసరికి చూడండి, లోపలైతే ఫోటోగ్రాఫ్స్ ఇవేమైతే తీయకూడదు, ఎందుకంటే మనకు ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ అలౌ లేదు. లోపల లేడీస్ ఉంటారు ఎక్కువ, నర్సులు అలాగే కోయటీలు చాలామంది అయితే ఉంటారు. సో అందుకని మనకు వీడియో పర్మిషన్ అయితే లేదు. సో అందుకే బయట నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో చూద్దాం ఇప్పుడు మన సెహరీ ఎలా వెళ్తుంది అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడికైతే వచ్చున్నాను. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారనేది నాకైతే ఐడియా లేదు. సో చూద్దాం ఇప్పుడు చూసుకుంటే మా మేడం డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ పెద్దక్క దగ్గరకు అయితే వచ్చింది. ఇక్కడ ఎంతసేపు అయితే ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇంకా నేను వచ్చేసరికి ఇక్కడ ఉన్న డ్రైవర్ రూమ్లోకి అయితే వెళ్తాను, ఎందుకంటే కార్లోనే కూర్చొని ఉంటే వేడి కానీ మొత్తం వచ్చేసరికి పైన పడుతూ ఉంటుంది వేడి. సో దానికోసం చెప్పి నేను అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని అతనితో మాట్లాడి మళ్ళీ మా మేడం వాళ్ళు కాల్ చేసినప్పుడు మళ్ళీ అయితే వచ్చేసి మా మేడంని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయాలి. సో చూద్దాం ఎలా పోతుంది అనేది. మేడంని అయితే ఇంటి దగ్గర అయితే దింపేశాను. మా మేడం వచ్చేసరికి ఇంకా నువ్వు ఇంటికి అయితే వెళ్ళదు, ఇక్కడే ఉండు, నా అల్లుడు అయితే వస్తాడని చెప్పింది. సో ఇంకా వాళ్ళ అల్లుడు వస్తాడంట. ఇంకా అతన్ని ఎక్కడికి తోడుకుని వెళ్ళాలో అయితే ఐడియా లేదు నాకు. సో చూద్దాం ఇంకా అతను ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు మళ్ళీ ఇంటికి తోడుకొని వస్తాడో అనేది చూద్దాం గైస్. ఇప్పుడు మళ్ళీ మా మేడం వాళ్ళ పెద్ద అక్క దగ్గరకు అయితే తీసుకొచ్చారు. ఎవరంటే మా మేడం వాళ్ళ అల్లుడు, మా మేడము అలాగే వాళ్ళ కూతురు ముగ్గురు అయితే కలిసి వచ్చారనమాట ఇక్కడికి. ఈరోజు ఏదో జరుగుతుందంటే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి నేను అసలు మార్నింగ్ రికార్డింగ్ ఎందుకు చేయలేదు, సెహరీకి సంబంధించింది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సెహరీ చేసే టైంలో ఏంటంటే 4 గంటలకైతే లేస్తారనమాట. ఈవెన్ నేను కూడా గత 3 రోజులుగా 4 గంటలకైతే లేస్తున్నాను. ఇవాళ వచ్చేసరికి ఏంటంటే 3 గంటలకి అలారం అయితే పెట్టుకున్నాను. 3 గంటలకి అలారం ఎందుకు పెట్టుకున్నానంటే ముందుగా తహజుద్ నమాజ్ చేసుకొని అలాగే డైరెక్ట్ గా ఒక పొద్దు ఉందాం అయితే ఒక ఆలోచన అయితే చేసుకున్నాను. ఆలోచన చేసుకొని ఇంకా 3 గంటలకు అలారం పెట్టుకొని ఇంకా నిద్రపోయాను. మార్నింగ్ 3 గంటలకు కరెక్ట్ గా వచ్చేసరికి అలారం అయితే మోగింది. నేను లేచాను, లేచి మళ్ళీ అలారం ని ఆఫ్ చేశాను. ఇంకో 5 నిమిషాల్లో లేద్దాంలే అనుకుని. ఇంకా 5 నిమిషాలు కాస్త ఏమైపోయిందంటే 5 గంటల 15 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. కళ్ళు తెరిచి చూసే లోపలే, అంటే అప్పటికే అజాన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇంతవరకు నేను ఏమి తినలేదు, పచ్చి నీళ్లు కూడా తాగలేదన్నమాట ఆ టైంలో. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. అప్పటికప్పుడు మా అమ్మకైతే కాల్ చేశాను. సో జరిగిందంతా ఈ విధంగా ఇలా జరిగింది అని అయితే చెప్పానన్నమాట. మా అమ్మ అది విని ఒకటే విషయం అయితే చెప్పింది, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ ఉద్దేశంతో పడుకున్నావు, పొద్దున్నే ఉపవాసం ఉండాలని పడుకున్నావా లేదా అని ఒకటే మాట అడిగింది. నేనైతే ఖచ్చితంగా ఒక పొద్దు ఉండాలనే పడుకున్నాను అని చెప్పాను. అది విని మా మమ్మీ వచ్చేసరికి ఒకటే విషయం చెప్పింది, ఏంటంటే ఒకవేళ నీకు శక్తి ఇప్పుడు ఉంటే, ఉండాలి అని కోరిక ఉంటే నువ్వు బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని డైరెక్ట్ గా ఇలాగే ఉండిపో అని చెప్పేసింది. నాకు ఒక నిమిషం మైండ్ పోయింది అనమాట. ఏందప్పా ఇలా కూడా ఉండొచ్చా తినకుండా అయితే, నేను ఇంతవరకు ఎప్పుడైతే ఇలా లేనే అనుకొని.
సరే అని చెప్పి ఏదైతే అదే అని చెప్పి అని ఇంకా నేను బ్రష్ చేసుకొని మొత్తం రెడీ అయిపోయి ఇంకా నమాజ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. డైరెక్ట్ గా ఒక పొద్దు ఉండాలని చెప్పి. ఎందుకు నమాజ్కి వెళ్ళిపోయానంటే తొందరగా ఇంకా 10 నిమిషాల్లో ఇంకా అజా అయితే ఇచ్చేసారు కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుంది నమాజ్. అందుకని చెప్పి తొందరగా అయితే వెళ్ళిపోయాను మసీద్ కి. అక్కడి నుంచి నమాజ్ చేసుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం ఇఫ్తార్ వరకు అయితే పచ్చి నీళ్లు కూడా అయితే ముట్టుకోలేదు నేను. ఇంకా డైరెక్ట్ గా ఇఫ్తార్ టైం కి అయితే వెళ్ళిపోయాను అనమాట మసీద్ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ అయితే గ్యాదర్ అయిపోయారు గుంపు చుట్టి. ఒకసారి ఆ వీడియో క్లిప్ అయితే చూడండి మీరు. నేను వెళ్ళే టైంకే చాలా మంది అయితే కూర్చున్నారనమాట మా ఫ్రెండ్స్. ఇంకా నేను వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది అక్కడికి. ఎందుకంటే డ్యూటీ చేసుకుని అయితే వెళ్ళాను కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడ లైన్ చూస్తున్నట్లయితే ఎంత మంది నిల్చుకుని ఉన్నాడు లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారు కదా. వీళ్ళందరూ ఒక్కొక్కరు అయితే ఆ కైమాలోకి వెళ్ళి అయితే కూర్చుంటారనమాట. ఒక ప్లేట్ లో 6 అయితే కూర్చుంటారు వీళ్ళు. మాకు దొరికింది టైం అని చెప్పుకొని ఇంకా అందరం కలిసి కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము. ఒకసారి మా కన్వర్జేషన్ చూడండి ఎలా ఉంటుందో. मौलाद आज एक पैसा मौलाद आंदे को एक पैसा मौलाद तू आ जाएगा आप भी याद कर लगा. విన్నారు కదా, మేమందరం కలిసి అయితే కూర్చుని ఈ విధంగా అయితే మాట్లాడుకుంటూ దువా చేసుకుంటూ అయితే కూర్చున్నాం ఇక్కడ. ఇంకా అజా ఇస్తారు కాబట్టి ఇంకా నేను వీడియో అయితే ఆఫ్ చేసేసి ఇంకా డైరెక్ట్ గా నమాజ్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. నమాజ్ చేసుకునే వీడియో అలాగే ఇఫ్తార్ ఓపెన్ చేసే వీడియో అయితే నేనేం తీయలేదు. 6 గుంపు చుట్టుకుంటే ఏమేమి ఇస్తారో చూడండి. ఒకటోసారికి లెమన్ ఇచ్చారు, ఇంకోసారి కర్రీ ఇచ్చారు, ఇది వచ్చేసరికి లెమన్ జ్యూస్ అనమాట, ఇంకోటిసారి ఖజూరం ఇచ్చారు అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారు ఇక్కడ. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి గైస్. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. చూసుకుంటే తరాబీ నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం ఎవరి ఇంట్లోకి అయితే వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇంకా నేను కూడా నా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మా సార్ అయితే కాల్ చేశాడు. కాల్ చేసి నువ్వు తిన్నావా లేదా అనేది అయితే అడిగారు అనమాట. సో ఒకవేళ తినకపోతే నా దగ్గర ఫుడ్ ఉందంటే నేను చెప్పేశాను, నేను తిన్నా బాబా, ఇలా మసీద్లో అయితే తిన్నాను, సో నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే ఏం లేదన్నాడు. సరే ఓకే అని ఇంకా నేను కూడా థ్యాంక్స్ అయితే చెప్పాను అడిగినందుకు మా బాబాని. సరే అని చెప్పి ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ సభాస్థలంకి అయితే వెళ్ళాలి. మా మేడం ఫోన్ చేసింది. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.